అందరికీ వందనాలు. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై జకర్యా గ్రంథం 5వ అధ్యాయం. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడిను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిలువు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లెన్ను, ఇది భూమి ఎంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన రాసి ఉన్న దాన్ని బట్టి దొంగలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండో ప్రక్కన రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులు అందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోని నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోని ప్రవేశించి వారి ఇండ్లను ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి, నువ్వు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టమని నాతో చెప్పగా, ఇదేమిటని నేను అడిగి తిని. అందుకు అతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తుమ్ము అనిను, మరియు లోకమందంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను. అప్పుడు శేషపు పిల్లను తీయగా కొల తూములో కూర్చుని ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి శేషపు పిల్లను తూమి మీద నుంచెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరిరి. శంకుపుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశం మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోదని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షేనారు దేశం ముందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని పీఠం మీద పెట్టించుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాల్లోని ఎగురుచున్న ఒక పుస్తకము, ఆ పుస్తకం 20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, ఒక కొల, తూము, శేషపు బిల్ల, ఒక స్త్రీ, దోషమూర్తి, శంకుపుటి రెక్కలు కలిగినటువంటి 2 స్త్రీలు, తూము మధ్యాకాశానికి ఎత్తబడ్డం, ఆ ఎత్తబడిన తూము షేనారు దేశానికి చేర్చబడ్డం. ఇవన్నీ ఏమిటంటే ఎగురుచున్న పుస్తకము అంటే 7 ఏండ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలకి కలిగినటువంటి శ్రమలో మహాశ్రమలో కోసం చెప్పబడుతుంది. ఈ పుస్తకంలోని హేయక్రియలు చేసిన వాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు, అధర్మాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి కలిగే శిక్షల్ని ఈ పుస్తకంలో లిఖింపబడి ఉన్నది. అంటే ఇదంతా కూడా 7 ఏండ్ల శ్రమల్లో జరిగే పరిణామాలని ఇక్కడ సూచిస్తుంది. ఈ 7 ఏండ్ల శ్రమలు ముగింపు అయిపోగానే ఒక దేవదూత జకర్యా భక్తుడితోని, ఇక్కడ కొల అంటే ప్రపంచం అంతా కలిపి కొలగా చెప్పబడుతుంది. అందులోని తూము అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి, హేయమైన క్రియలను బట్టి వాళ్ళు ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి లెబానోనునే అరణ్యానికి పారిపోతారు. ఆ శ్రమలను తట్టుకోలేక ఆ పారిపోయిన వాళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే 3.5 సంవత్సరాలు ఉంటారు. ఆ అరణ్యంలో ఉన్న వీళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే ఒక స్త్రీగా చెప్పబడుతుంది. అంటే స్త్రీయే ఎత్తబడే సంఘం. అయితే ఈ స్త్రీ ఆ లెబానోను అరణ్యానికి ఎందుకు చేర్చబడ్డారు, అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే ఈ శ్రమలను తట్టుకోలేక, ఈ మహాశ్రమలను తాళలేక అరణ్యానికి పారిపోయారు. ఈ పారిపోయిన వాళ్ళనే దోషమూర్తిగా చెప్పబడుతుంది. ఈ దోషమూర్తి ఎప్పుడైతే 7 ఏండ్ల శ్రమలు ముగింపు అయిపోగానే మరలా ఈ దోషమూర్తి ఎక్కడికి వచ్చింది, యెరూషలేముకు వస్తున్నారు. యెరూషలేముకు వచ్చిన వీళ్ళ మీద శేషపు బిల్ల కప్పి ఉంచింది. ఇక్కడ శేషపు బిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే 7 ఏండ్ల శ్రమలు ముగింపు అయిపోగానే అరణ్యానికి శ్రమలను తట్టుకోలేక పారిపోయిన ఇశ్రాయేలు ప్రజలు మరలా యెరూషలేముకు వస్తారు. వీళ్ళందరూ కూడా మధ్యాకాశానికి కొనిపోబడతారు. అందుకని ఇక్కడ చెప్పబడుతుంది, శంకుపుటి రెక్కలు కలిగినటువంటి 2 స్త్రీలు వచ్చి ఈ తూముని మధ్యాకాశానికి తీసుకెళ్లారు. ఇక్కడ తూము అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయితే వీళ్ళు ఎక్కడ చేర్చబడ్డారు అంటే షేనారు దేశానికి చేర్చబడ్డారు. ఇంతకీ ఇక్కడ షేనారు దేశం అంటే పరదేశికి చేర్చబడ్డారు. ఎందుకు చేర్చబడ్డారంటే వాళ్ళు తీర్పు దినం అయిన తర్వాత దేవుడి చిత్త ప్రకారంగా జీవించిన వాళ్ళందరికీ కూడా నూతన యెరూషలేము ఆ మహాపట్టణాన్ని సిద్ధపరచడానికి వాళ్ళు చేర్చబడ్డారు. దాన్నే ఇక్కడ షేనారు దేశంగా చెప్పబడుతుంది. ఏ వచనాలని మనకి ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 4 వచనం వరకు.
మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్దలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనందు ఆసీనుడైన వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్దను తీసి ఆ గ్రంథం ఇప్పటికు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుని యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమంది కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటికైనా ఎవరికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటికైనా యోగ్యుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఇప్పుడు మనం చదువుకున్న ఈ గ్రంథమే ఆ జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో ఎగురుచున్నటువంటి పుస్తకం. ఈ జకర్యా గ్రంథం 5వ అధ్యాయాన్ని చెప్పుకోవాలంటే ఇశ్రాయేల్ దేశంకి 7 ఏళ్ల శ్రమలు కలుగుతున్నాయి. ఆ 7 ఏళ్ల శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేల్ ప్రజలు 7 ఏళ్ల శ్రమలు తీరిన తర్వాత మరలా యెరూషలేముకి ఇశ్రాయేల్ ప్రజలు రావడం, వచ్చిన వీళ్ళని దేవుడు మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో వివరంగా మనకి చెప్పబడుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.